చూడండి ఒక్కొక్క వినాయకుడు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. మీకు అన్ని చూపిస్తున్నా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్లా ఎక్కడ దొరికాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నది లక్ష్మీ గణేష్ కళా ఆర్ట్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వినాయకులు అయితే మంచిగా ముంబై మోడల్ ఇట్లా వేరే మోడల్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాం, మీరు ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నా వీడియో చూసే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, గణేష్ కళా ఆర్ట్స్కి అయితే వచ్చినాం. మస్తు ఉన్నాయి వినాయకులు అయితే, మంచిగా ఉన్నాయి. చూపిస్తా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. కలర్ కింద డబుల్ కలర్ పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు అంగి మీద అంగేస్తే టైట్ కాదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో, ఎంత ఫినిషింగ్ వచ్చిందో వినాయకుడు చూడండి. ఈ వినాయకుడు అయితే వెడల్పులో పెద్దగా వచ్చింది చూడండి. వెడల్పులో పెద్దగా వచ్చింది, పొడవులో తక్కువ ఉంది కానీ వెడల్పులో పెద్దగా వచ్చింది. చూడండి వినాయకులు అయితే ఎంత మస్తున్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి చూడండి. ఈసారి మస్తు మంచిగా వచ్చినాయి. కలరింగ్ అయితే కాలేదు మొత్తానికి, ఇంకా ఈ కలరింగ్ చేస్తారట. ఇంకా ఇక ఒక్కొక్కటి చేస్తారు ఇప్పటి నుంచి. చూడండి ఇంకో వినాయకుడు. మన చేతులు అందుతులు అంత పెద్ద ఉన్నాయి ఒక్కొక్కటి. వచ్చి ఎట్లున్నాయి రా వినాయకులు. చూడండి డిజైన్ ఎంత మంచిగా గీసిరో, కలరింగ్ కూడా మస్తు లుక్ వస్తుంది. ఒక్కొక్కటి మంచిగా లుక్ వస్తుంది వినాయకుడు. సిరిసిల్లలో మంచిగా ఉన్నాయి. సిరిసిల్లకు వచ్చే వాళ్ళు ఉంటే రాండి మామ, ఎంత మంచిగా ఉన్నాయి ఒక్కొక్క వినాయకుడు. చూడండి ఎంత నీట్గా, ఎంత మంచిగా వచ్చినాయో చూడండి. మొత్తం ముంబై మోడలు, ఇక్కడ ఎక్కడ కాదు, మన సిరిసిల్ల బైపాస్ రోడ్కే ఉంది ఇది. ఒక రకం వినాయకుడు, ఎంత మంచిగా ఉంది ఇది చూడండి. కింద శివుడు ఊకున్నాడు. చూడండి ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ గణపతి ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఇంకా వర్క్ ఉంది దీనికి చేసేది. చూడండి ఒక్కొక్కటి ఎంత మంచిగా ఉన్నాయి వినాయకులు. మీకు అన్నీ చూపెడుతున్నాయి, మీకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచిగా ఉన్నాయి ఒక్కొక్కటి వినాయకులు. ఇట్లా ఎక్కడ దొరికాయి, ఇవి మన సిరిసిల్లోనే ఉన్నాయి మంచిగా, ఇది ఎక్కడ కాదు. ప్లీజ్ ఈ వీడియో మాత్రమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.